Good morning, Vizag. This is Murthy from Ropeway Park. అదేనండి కైలాసగిరికి ఆనుకుని ఉంటుంది కదా విశాఖపట్నంలో. ఆ పార్క్లోకి వచ్చాను ఈరోజు. అంటే ఎర్లీ మార్నింగ్ కరెక్ట్గా ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు? 4 గంటల 45 నిమిషాలండి. అంటే పావు తక్కువ 5 అయింది. అయినా ఎప్పటికే చూడండి ఎంత బిజీగా ఉందో పార్క్. ఎవ్వరూ తగ్గేదే లేనట్టుగా ఉందండి వ్యవహారం. అంటే అవేర్నెస్ పెరిగిందండి ఒకప్పటికి ఇప్పటికీ అనేది. అంటే ఆరోగ్య సమస్యలు అంతకంతగా పెరుగుతున్నందువల్ల మరి ఏమో తెలియదు, కానీ అనారోగ్య సమస్యలు, ఆరోగ్యం మీద చాలా చిత్తశుద్ధి పాటిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఈ రోప్వేలో అంటే మీ మున్సిపాలిటీ వాళ్ళు, జిఎంసీ వాళ్ళు చాలా ఇమ్యూనిటీస్ ఏర్పాటు చేశారండి. మీకు అంటే వైజాగ్ వచ్చిన వరకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఓపెన్ జిమ్ము, ఇదేమో సైక్లింగ్కి వే. ఎదురుగా గౌతమ్ బుద్ధ గారు ఇక్కడ యోగా చేస్తారు. ఆల్రెడీ చేసేస్తున్నారండి, ఎదురుగా చూస్తున్నారు కదా. ఇది ఘాట్ రోడ్ కదా, ఇసుక శాండ్ తోటి బాగా చేశారు, చాలా బాగుంటుంది. ఇలా తిన్నంగా వెళ్ళిపోతే హనుమంతవాక హైవే వస్తుంది. ఇలా వెళ్తే మన రోప్వే అప్పు గారు. సరే, మనం ఇటువైపు ప్రయాణం చేద్దాం ఈరోజు. చెప్పండి ఏంటి విషయాలు. జూలై 22, 2025 అయిపోతుందండి. ఆగస్టు వచ్చేస్తుంది. పండగల హడావుడి ప్రారంభమవుతుంది. దగ్గరలో ఏముందండి, వరలక్ష్మి వ్రతం. అంటే తెలుగువారికి, అందులోనూ హిందూ పుట్టిన ప్రతి స్త్రీ సంప్రదాయ సిద్ధంగా చేసుకునే అతి పవిత్రమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. అంటే అన్ని పండుగలకి ఇంపార్టెంట్ ఇస్తారు, కాదంటలేదు, కానీ కాకపోతే వరలక్ష్మి వ్రతం అనేది ఎప్పటికీ సాధారణంగా ఎంత బిజీగా ఉన్నా, అంటే నేటి తరంలో మరి ఆడలేదు మగలేదు అందరూ బిజీ అనుకోండి, కానీ ఆడవాళ్ళు వస్తే మరి ఉద్యోగాల పేరు మీద చాలామంది అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోతున్నారు. ఎంత బిజీగా ఉన్నా ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పటికి కొన్ని సంప్రదాయాలు, కట్టుబాట్లకి విలువలు ఇస్తారండి. అంటే ఒంటి శుద్ధి ఎలాగ చేసుకుంటారో, ఇంటి శుద్ధి ప్రతి ఇళ్ళలో ఉన్న ప్రతి వస్తువుని శుభ్రంగా కడుక్కోవడం, కానీ లేకపోతే తుడుచుకోవడం, లేక పాత వస్తువులు ఉంటే తీసేయడం, ఇళ్ళకి పెయింట్ చేయడం, ఇల్లంతా అయిపోయినా కనీసం ఆ దేవుని మూలైనా సరే కాస్త వేస్తారన్నమాట. అలా అన్ని రకాలుగా శుభ్రాల విషయంలో ఈ వరలక్ష్మి వ్రతం అంటే నా ఉద్దేశం ఏంటంటే అంత పవిత్రంగా చేస్తారని అర్థం. అంటే ఎవరైనా సరే, అది హిందూ అయినా ఏ మతానికి సంబంధించిన స్త్రీ అనగానే ఇప్పుడు బొట్టు అంటే ఏం లేదండి, మనం నిండు ముత్తైదువుగా ఉండాలి కలకాలం. ముత్తైదు అంటే ఎవరు అంటే భర్తతోటి కలకాలం ఉండాలన్న చిన్న తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఏ స్త్రీకైనా ఉంటుంది. లివింగ్ టుగెదర్ అని చెప్పి మరి మ్యారేజ్ అయినా అవ్వకపోయినా బొట్టు, గాజులు ఇవన్నీ అంటే ఒక రకంగా అలంకారం కాదనుకోండి, అలంకారానికి బాగానే ఉంటాయి, కానీ భర్తతోటి కలకాలం ఉండాలి. ఆ బొట్టుతోటే అంటే దీంతోటే మరణించాలి. భర్త ఉంటేనే కదా అన్నిటికీ. ఆ రకంగా అంటే నాకు చెప్పడం రాలేదు, కానీ ఆ రకంగా నిండు మొత్తంగా కలకాలం ఉండాలనే ఉద్దేశంతో ఆ వరలక్ష్మి అమ్మవారిని వేడుకునేందుకు చేసే పూజా కృతం అన్నమాట అది. ఆ రకంగా వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఆ తదుపరి వినాయక చవితి మనందరికీ తెలిసిన అతి భారీ పండుగ. చిన్నపిల్లలకి కాడి నుంచి ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి ఒక్కళ్ళు మా చిన్నప్పుడు అయితే ప్రతి ఇంటింటికి వెళ్ళి చందాలు వసూలు చేసి అది
రూపాయి అయినా సరే చందా ఎవరైనా ప్రతి ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట. వెళ్ళి వాటిని అంటే దానికి కమిటీ ఉంటుంది అనమాట. కుర్రోళ్ళు ఇందులో పెద్దవాళ్ళు ఎవరు ఉండరు, మ్యాక్సిమం సేమ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఆ రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు అటువంటిది ఇప్పుడు అయితే చాలా భారీగా దండుతున్నారు అనుకోండి. దండడం అనేది పెద్ద పదమే. రకరకాల ఇప్పుడు కూడా అండి పల్లెటూరులో ఇంకా బాగా చేస్తారు, పట్టణాల్లో అంత మించిన కార్యక్రమాలు చేస్తున్నారండి వినాయక చవితికి. అంటే లక్షలు, ఒక్కో చోట కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క సెంటిమెంటు. కొంతమంది వాలంటరీగా ఇదిగో 1,00,000 తీసుకో, 50,000 తీసుకో, 10,000 తీసుకొని ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నవరాత్రులు, గణేష్ నవరాత్రులు అని చెప్పి 9 రోజులు అంగరంగ వైభవంగా చేస్తారు. ఆ ఉత్సవాలకి ఆల్రెడీ బ్యానర్స్ కూడా కట్టేశారు మా ఏరియాలో. బహుశా మీకు కూడా కట్టే ఉండొచ్చు. అదో పార్టిసిపేషన్ అండి, అదో ఆనందం అండి. భగవంతుని యొక్క ఈవెంట్లో పాల్గొనడం అంటే అదొక అనుభూతి. అంటే చిన్నప్పుడు కొన్ని మధుర స్మృతులు మిగిలిపోతుంటాయి. వాటిలో అదొకటి. తిన్నామా పడుకున్నామా తెల్లారింది అనుకోకుండా సేపు మన పని, మన ఇంటి పని, మన ఒంటి పని అనుకోకుండా ఇటువంటి దైవ కార్యాలప్పుడు వెళ్ళామనుకోండి, అదో ఆనందం కాదంటదా. కాబట్టి అటువంటి భగవత్ కార్యక్రమాలను కూడా సరదాగా పిల్లల చేత పార్టిసిపేషన్ ఇప్పించండి. ఏంట్రా బీధుల్లో తిరుగుతున్న చిరాకు అనుకోకుండా నలుగురితో నారాయణ కులంతో గోవింద అనుకుంటే బాగుంటుంది కదా. ఒకసారి ఆలోచించండి. ఎంజాయ్మెంట్ అంటే కేవలం మన ఇళ్ళ మన ఫ్యామిలీతో ఉండదే కదా, అలా పబ్లిక్ తోటి మమేకం అవడం కూడా. అయ్యో చిన్న తీపి గుర్తులు అలాగని చెప్పి వీధుల్లోకి వెళ్ళి అలరి చిల్లరగా తిరగమని కాదు. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు, బయటికి వెళ్ళి ఆ బాల్ తగిలేస్తారా, పడిపోతావు. దెబ్బ తగిలితే ఏంటంటే ఇంకా 24/7 4 గోళ్ళ మధ్యన కూర్చొని చదువుకుంటూ ఉండాలి. ఇంకా ఆట లేదు, పాట లేదు. అలాగా అన్నీ ఉంటేనే జీవితం. ప్రస్తుతానికి అయితే ఈరోజు ప్రత్యేకంగా డిస్కషన్ చేయడానికి ఏమీ లేదు. ఇదే విషయం. పూర్తి వాళ్ళతో మరొక వీడియోలో కలుస్తాను. ఇక సెలవు అన్నది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ నమః. జై హింద్. కోకిల కిలకిల రావాలి చూడండి.